Hi friends, welcome back to our channel Sahastra 26, The Magic of English. మన వీడియోస్లో తెలుగులో సర్వసాధారణంగా యూజ్ చేసే కొన్ని రకాల తెలుగు ఎక్స్ప్రెషన్లను ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా నేను ప్రజెంట్ చెబుతున్నాను. ఇప్పుడే కరెంటు పోయింది, గ్యాస్ అయిపోయింది, అలాగే బండిలో పెట్రోల్ అయిపోయింది, ఫీజు పోయింది, ఫీజు వెయ్యాలి, అలాగే టీ చల్లారిపోతుంది, తాగండి ప్లీజ్. ఇలాంటి ఎన్నో ఎక్స్ప్రెషన్స్ మనం తెలుగులో సాధారణంగా ఎక్కువ సార్లు యూజ్ చేస్తుంటాం. అయితే వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియక చాలాసార్లు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో మీకు ఎక్స్క్లూజివ్గా నేను ప్రజెంట్ చేయబోతున్నాను ఎగ్జాంపుల్స్తో. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, సాధారణంగా మనం చాలాసార్లు ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఏదైనా పనిలో ఉండేటప్పుడు కరెంటు పోయింది, కరెంటు వచ్చింది అని చెప్తూ ఉంటాం. ఈ కరెంటు పోయింది, కరెంటు వచ్చిందని చెప్పి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, కరెంటు పోయిందని చెప్పడానికి ద పవర్ ఈస్ ఆఫ్, ద పవర్ ఈస్ అవుట్, ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. చాలామంది ద ఎలక్ట్రిసిటీ పవర్, అలాగే కరెంట్ అని చెప్పి అంటూ ఉంటారు. కరెంట్ అంటే ప్రవాహం, అలాగే ద ఎలక్ట్రిసిటీ పవర్ అంటే విద్యుత్ శక్తి. ఆ రెండు కూడా కాస్త బుక్కిష్గా ఉంటాయి. సింపుల్గా మనం కన్వర్జేషన్గా చెప్పాలంటే ద పవర్ ఈస్ బెటర్. ద పవర్ ఈస్ ఆఫ్ అంటే పోయింది, అవుట్ పోయింది, హ్యాస్ గాన్ ఆఫ్, ఇలా కరెంటు పోయింది, దెర్ ఈస్ నో పవర్, కరెంటు లేదు అని చెప్పడానికి ఈ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయవచ్చు. అలా కాకుండా కరెంటు వచ్చిందని చెప్పాలనుకుంటే ద పవర్ ఈస్ ఆన్ అగైన్, కరెంట్ వచ్చింది. అలాగే ద పవర్ ఈస్ బ్యాక్ అగైన్, మళ్ళా కరెంటు వచ్చిందని చెప్పి మనం ఎలా చెప్పొచ్చు. ద పవర్ ఈస్ అగైన్ లేదా ద పవర్ ఈస్ ఆన్ అగైన్, డూ యువర్ వర్క్, క్యారీ ఆన్ యువర్ వర్క్, నీ పంచే కరెంటు వచ్చిందని చెప్పి మనం కన్వర్జేషన్లో చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనం చాలా సందర్భాల్లో ఇంట్లో వంటకు ఉపయోగించే గ్యాస్ అయిపోయింది అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ద సిలిండర్ ర్యాన్ అవుట్ ఆఫ్ గ్యాస్ అంటే ఆ సిలిండర్లో గ్యాస్ అయిపోయింది, అందులో గ్యాస్ లేదని చెప్పి చెప్పేటప్పుడు ర్యాన్ అవుట్ ఆఫ్ గ్యాస్ అని చెప్పి ఒక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయవచ్చు. ద సిలిండర్ ఈజ్ డ్రై, ద సిలిండర్ ఈజ్ ఎగ్జాస్టెడ్. ఆ సిలిండర్లో గ్యాస్ అనేది ఒక లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ లిక్విడ్ అయిపోయిందని చెప్పడానికి ఈజ్ డ్రై లేదా ఈజ్ ఎగ్జాస్టెడ్ అనే ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయవచ్చు. ద సిలిండర్ హ్యాస్ రన్ అవుట్ ఆఫ్ గ్యాస్, ఇలా కూడా మనం సిలిండర్లో గ్యాస్ అయిపోయిందని చెప్పి చెప్పొచ్చు. దెర్ ఈజ్ నో గ్యాస్ ఇన్ ద సిలిండర్, ఐ నీడ్ టు బుక్ అనదర్ వన్, ఐ హ్యావ్ టు బుక్ అనదర్ వన్, ఇంకొకటి బుక్ చేయాలని అవసరం అని చెప్పేటప్పుడు మనం ఇంగ్లీష్లో అలా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, కరెంటు ఫ్యూజ్ పోయింది. ఈ కరెంటు ఫ్యూజ్ పోయిందని చెప్పడానికి చాలామంది ఏం చెప్తుంటారంటే ఫ్యూజ్ యాజ్ బ్రోకెన్, ఫ్యూజ్ యాజ్ డ్యామేజ్డ్ అని చెప్పి రకరకాలుగా చెప్తుంటారు. కానీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ద ఫ్యూజ్ బ్లో ఆఫ్, బ్లో ఆఫ్ అని చెప్పి ఒక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. వెన్ ద ఫ్యూజ్ బ్లో ఆఫ్ కాల్ మీ, ఫ్యూజ్ పోయినప్పుడు నాకు కాల్ చేయి. చూడండి, వెన్ ద ఫ్యూజ్ బ్లో ఆఫ్ ఫార్చునేట్లీ ద ఎలక్ట్రీషియన్ వాజ్ అట్ హ్యాండ్ టు ఫిక్స్ ఇట్. ఇక్కడ ఫార్చునేట్లీ అంటే అదృష్టవశాత్తు, లక్కీలీ, దీనికి బదులుగా మనం లక్కీలీ అనే పదం కూడా యూజ్ చేయొచ్చు. ఫ్యూజ్ పోయినప్పుడు లక్కీగా ద ఎలక్ట్రీషియన్ వాజ్ అట్ హ్యాండ్, ఎలక్ట్రీషియన్ అప్పుడు ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? టు ఫిక్స్ ఇట్. ఫిక్స్ అంటే ఏదైనా మనం మరమ్మతులు చేయడం కానీ సరి చేయడం కానీ అనే సెన్స్లో మనం ఫిక్స్ అనే వెర్బ్ని మనం ఇంగ్లీష్లో యూజ్ చేయొచ్చు. అంటే దాన్ని సరి చేయడానికి, దాన్ని సరిదిద్దడానికి, ఆ ఫీజు వేయడానికి అదృష్టవశాత్తు కరెంటు పోయినప్పుడు అక్కడ ఎలక్ట్రీషియన్ ఉన్నాడని చెప్పి మనం సింపుల్గా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ పెట్రోల్ అయిపోయింది. అంటే మనం ఏదైనా వెహికల్ కానీ స్కూటర్ కానీ బైక్ కానీ వాడేటప్పుడు దానికి పెట్రోల్ అయిపోయిందని చెప్పి చెప్తూ ఉంటాం. దాని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ద వెహికల్ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్ అంటే ఆ వెహికల్లో, ఆ బండిలో పెట్రోల్ అయిపోయింది. లేదా ద స్కూటర్ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్. ఇప్పుడు చూసారా గ్యాస్ ఎలా అయిపోయిందని చెప్పామో సేమ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్. సో ఐ వాక్ ఇట్ అప్ టు ద పెట్రోల్ బంక్, పెట్రోల్ బంక్ దాకా నేను నడిపించుకొచ్చాను. చూడండి, వాక్డ్ ఇట్ అప్, ఇట్ అంటే అదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ని, అప్ టు దంటే అంతవరకు, అంటే పెట్రోల్ బంకు వరకు నేను నడిపించుకొచ్చాను. అండ్ హ్యాడ్ ఇట్ ఫిల్డ్, అప్పుడు పెట్రోల్ పోయించాను. పెట్రోల్ పోయించడం అన్న ఎక్స్ప్రెషన్ మనం తెలుగులో చెప్పేటప్పుడు దాని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ పెట్రోల్ ఫిల్డ్, పెట్రోల్ పోయించానని చెప్పేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తుంటుంది. ఐ హ్యాడ్ పెట్రోల్ ఫిల్డ్. ఓకే, నెక్స్ట్ వన్, టీ చల్లారిపోయింది. అంటే మనకి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు కానీ అలాగే మనం టీ కానీ కాఫీ కానీ ఏదైనా తాగేటప్పుడు చల్లారిపోయింది అంటాం. అంటే బాగా చల్లారిపోతే అది తాగడానికి మనకి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనం టీ చల్లారిపోయింది, టీ చల్లారిపోతుందని చెప్పడానికి ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? ద టీ లేదా కాఫీ హ్యాస్ గాన్ కోల్డ్,
టీ చల్లారిపోయింది, ఆల్రెడీ ఇక్కడ టీ చల్లారిపోయింది అంటే టీ చల్లగా ఉంది ఆల్రెడీ. హ్యాస్ గాన్ కోల్డ్ అని చెప్పి ఇక్కడ చెప్పాం. అలా కాకుండా చల్లారుతూ ఉంది, అలాంటప్పుడు ఎలా చెప్పాలి? ప్లీజ్ హ్యావ్ ఇట్ ఆర్ ఇట్ ఈస్ గెట్టింగ్ కోల్డ్. తాగండి సంథింగ్, ఏదైనా టీ కానీ ఏదైనా కాఫీ కానీ తాగండి, లేకపోయినట్లయితే ఇట్ ఈస్ గెట్టింగ్ కోల్డ్, అది చల్లారిపోతూ ఉంది, టీ చల్లారిపోతుంది, తాగండి అని చెప్పి అంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఇట్ ఈస్ గెట్టింగ్ కోల్డ్, ప్లీజ్ హ్యావ్ ఇట్ అలా మనం చెప్పాల్సి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ లైట్ వేయండి లేదా లైట్ ఆర్పండి అని చెప్పి మనం కన్వర్జేషన్లో చాలా ఎక్కువ సందర్భాల్లో అంటూ ఉంటాం. లైట్ వేయండి అని చెప్పడానికి పుట్ ఆన్ లేదా స్విచ్ ఆన్ ద లైట్. లైట్ ఆర్పండి అని చెప్పడానికి పుట్ అవుట్ లేదా స్విచ్ ఆఫ్ ద లైట్. ఇక్కడ పుట్ ఆన్, పుట్ అవుట్ అనేవి ఫ్రేజల్ వెబ్స్, అంటే ఒక ఫ్రేజ్ రూపంలో ఉండే వెబ్స్. ఇవి చాలా ఇంగ్లీష్లో ఎక్కువగా ఉంటాయి, వీటిని మనం ఎక్కువ సందర్భాల్లో సందర్భానుసారంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. వీటి గురించి ఒక ప్రత్యేకంగా వీడియో కూడా వొకాబులరీ పార్ట్లో మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ లైట్ వేయడం అంటే పుట్ ఆన్, లైట్ ఆపడం అంటే పుట్ అవుట్. ఓకే, చూడండి. ఇట్ ఈస్ గెటింగ్ డార్క్, పుట్ ఆన్ ద లైట్. చీకటి పడుతూ ఉంది, లైట్ వేయండి. చూడండి, చీకటి పడుతూ ఉంది, ఇట్ ఈస్ గెటింగ్ డార్క్ అంటే అది కంటిన్యూస్ యాక్షన్, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి, అంటే ఒక స్థితి నుంచి వేరే స్థితి నుంచి మారుతూ ఉంది. ఆ లైటింగ్ నుంచి చీకటికి వెళ్తూ ఉందని చెప్పేటప్పుడు మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేసి గెటింగ్ యూజ్ చేస్తుంటాం. ఇట్ ఈస్ గెటింగ్ డార్క్, పుట్ ఆన్ ద లైట్, లైట్ వేయండి, చీకటి పడుతూ ఉంది. అలాగే సో కూల్ హియర్, ఇక్కడ చాలా చల్లగా ఉంది, ప్లీజ్ పుట్ అవుట్ ద ఫ్యాన్, ఫ్యాన్ ఆపండి. అంటే మనకు లైటే కాకుండా ఏదైనా సరే ఫ్యాన్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ ఆన్ చేయండి, ఆఫ్ చేయండి చెప్పడానికి మనం ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయొచ్చు, కేవలం లైట్ మాత్రమే కాకుండా. చూడండి, సో కూల్ హియర్, ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ అని కూడా మనం చెప్పొచ్చు. ప్లీజ్, ఇట్ ఈస్ సో స్వెట్టింగ్ హియర్, ప్లీజ్ పుట్ ఆన్ ద ఏసీ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఏదైనా వెహికల్, అంటే ఆటో కానీ బస్సు కానీ ఎక్కడం దిగడం చెప్పి మనం చాలా కన్వర్జేషన్గా చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు బస్సు ఎక్కడం చెప్పాలనుకోండి, గెట్ ఇన్ టు ద బస్, బస్సు ఎక్కాము. గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్, బస్సు దిగాము, ఇలా మనం చెప్పొచ్చు. ఎక్కేటప్పుడు ఇంటూ వాడాలి, దిగేటప్పుడు డౌన్ వాడాలి. డౌన్ తర్వాత ఖచ్చితంగా మనం ఫ్రమ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఎగ్జాంపుల్స్. జస్ట్ నౌ వీ హ్యావ్ గాటన్ ఇన్ టు ద బస్, ఇప్పుడే మేము బస్సు ఎక్కాం. ఇప్పుడే, జస్ట్ నౌ అంటే ఇప్పుడే, కాసేపటి క్రితమే మేము బస్సు ఎక్కాము. లేదా ఆటో ఎక్కామని చెప్పాలనుకోండి, జస్ట్ నౌ వీ హ్యావ్ గాటన్ ఇన్ టు ద ఆటో, ఇప్పుడే ఆటో ఎక్కాము, ఇప్పుడే బస్సు ఎక్కామని చెప్పి మనం ఇలా ఈ గాటన్ ఇన్ టు నేను యూజ్ చేసి చెప్పొచ్చు. డోంట్ గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్ వైల్ రన్నింగ్, రన్నింగ్లో ఉండగా, చూడండి వైల్ రన్నింగ్, రన్నింగ్లో ఉండగా డోంట్ గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్, బస్సు నుంచి దిగితే గాయాలు తగలవచ్చు. అంటే ఇక్కడ ఒక రకం వార్నింగ్ ఇస్తున్నాం ఇంపరేటివ్ సెంటెన్స్ రూపంలో. డోంట్ గెట్ డౌన్ ఫ్రమ్ ద బస్, బస్సు నుంచి దిక్కు వైల్ ఇట్ ఈస్ రన్నింగ్. నెక్స్ట్ వన్, ఐ సీ హిమ్ వెన్ హీఈస్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద ఆటో. ఐ సీ హిమ్, అతన్ని చూశాను, ఎప్పుడు చూశాను? వెన్ హీఈస్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద ఆటో, ఆటో దిగుతూ ఉండగా చూశాను. చూడండి, గెటింగ్ డౌన్ ఫ్రమ్, ఫ్రమ్ అంటే నుండి, గెటింగ్ డౌన్ ఎక్కడి నుండి? ఆటో నుండి. గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద బస్ అంటే సారీ బస్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు. గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద ఆటో లేదా గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద బస్, బస్సు నుంచి దిగుతూ ఉండగా చూశాను, ఆటో నుంచి దిగుతూ ఉండగా చూసాను చెప్పేటప్పుడు మనం ఎలా గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద బస్ ఆర్ ఆటో అని చెప్పి మనం చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ నీకేమైనా తెలుసా, మీకేమైనా తెలుసా అని చెప్పేటప్పుడు మనం ఎనీ ఐడియా అని చెప్పి ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయవచ్చు. చూడండి, ఎనీ ఐడియా వేర్ రవి హ్యాస్ గాన్, రవి ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా. మనం ఎనీ ఐడియాకి బదులు డూ యూ నో అని చెప్పి మనం చెప్తూ అడుగుతూ ఉంటాం. ఆ డూ యూ నోకు బదులుగా ఇక్కడ ఎనీ ఐడియాని మనం యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈస్ మీకేమైనా తెలుసా, నీకేమైనా తెలుసా అని చెప్పి మనం అడిగేటప్పుడు డూ యూ నోకు బదులుగా ఎనీ ఐడియా అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఎనీ ఐడియా వేర్ రవి హ్యాస్ గాన్, రవి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా. అంటే యాక్చువల్గా డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అనే దానికి సంక్షిప్తంగా మనం అక్కడ డూ యూ హ్యావ్ తీసేసి ఎనీ ఐడియానే మనం స్పోకెన్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్పోకెన్లో చాలా తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ అర్థాన్ని ఇచ్చేలా మనం చెప్పాల్సి ఉంటుంది. నో ఐడియా, ఐ డోంట్ నో. నో ఐడియా అంటే నాకు తెలియదు, ఐ డోంట్ నో నాకు తెలియదు అని చెప్పి మనం ఐ డోంట్ నో చెప్పొచ్చు, లేదా నో ఐడియా కూడా మనం చెప్పొచ్చు. ఎనీ ఐడియా వెన్ ద మూవీ ఈస్ రిలీజింగ్,
ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో నీకేమైనా తెలుసా, నీకేమైనా ఐడియా ఉందా, నీకేమైనా ఆలోచన ఉందా, నీకేమైనా తెలుసా అని చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఎనీ ఐడియా యూజ్ చేయొచ్చు. ఐ డోంట్ నో, నో ఐడియా అని చెప్పొచ్చు ఈజీగా ఆన్సర్ చెప్పాలనుకుంటే. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వేర్ ద బుక్ ఈస్, ఆ పుస్తకం ఎక్కడ ఉందో నీకేమైనా తెలుసా, నీకేమైనా ఐడియా ఉందో అని చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ అంటే ద మెయిన్ క్వశ్చన్ అనేది డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా, కాబట్టి ఈ సెకండ్ పార్ట్ అనేది స్టేట్మెంట్ రూపంలో ఉండాలి, క్వశ్చన్ రూపంలో ఉండకూడదు. ఓకే, చాలామంది చేసే తప్పు ఏంటంటే డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వేర్ ఈజ్ ద బుక్ అని చెప్పి అడగడం జరుగుతుంది. వేర్ ఈజ్ ద బుక్ అనేది అది క్వశ్చన్ ఫామ్, డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినప్పుడే మనం అలాగ తప్ప ఇది ఒక స్టేట్మెంట్, అంటే ఈ క్వశ్చన్లో ఇంక్లూడ్ అయిన స్టేట్మెంట్ కాబట్టి మనం ఇక్కడ స్టేట్మెంట్ రూపంలోనే ఉండాలి. వేర్ ద బుక్ ఈస్ అనేది స్టేట్మెంట్, వేర్ ఈజ్ ద బుక్ అనేది క్వశ్చన్ ఫామ్. ఓకే, దీని గురించి మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరుగుతుంది, అప్పుడు మీరు చూడొచ్చు. నెక్స్ట్ వన్, హూ నోస్, ఎవరికి తెలుసు. అంటే ఎగ్జాక్ట్గా చూడండి, ఎనీ ఐడియాకి బదులుగా మనం హూ నోస్ అని చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎనీ ఐడియా వేర్ రవి హ్యాస్ గాన్, రవి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా. హూ నోస్, ఎవరికి తెలుసు, ఐ డోంట్ నో. ఆ హూ నోస్ దీనికి ఆన్సర్గా మనం హూ నోస్ని కూడా మనం చెప్పొచ్చు. హూ నోస్ వేర్ హీ హ్యాస్ గాన్, ఎవరికి తెలుసు అతను ఎక్కడికి వెళ్ళాడో, అలా మనం సింపుల్గా చెప్పొచ్చు. నో వన్ నోస్ హూ ఈస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్, ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అన్నది ఎవరికీ తెలియదు. చూడండి, నో వన్ నోస్, నో వన్ నోస్ అంటే ఎవరికి కూడా తెలియదు అని చెప్పాం. ఓన్లీ గాడ్ నోస్, కేవలం ఆ దేవుడికే తెలియాలి. ఇలా మనం ఈ నోస్ అనే సింపుల్ వెబ్ని మనం చాలా సందర్భాల్లో కన్వెంట్గా ఆ సందర్భానుసారంగా చాలాసార్లు హూ నోస్, నో వన్ నోస్, ఓన్లీ గాడ్ నోస్, ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయొచ్చు. Okay friends, before winding up this video, a small request for you. If you really interested in learning English, please visit our channel Sahastra 26, the magic of English. And also I request you to please press on bell button for getting my latest video notifications. Okay, thank you very much for watching my videos.